ఓ ఏమైంది లెక్కి? అచ్చా, నీకు పెట్టడమే ఎక్కువ అంటుంది, అది వేరే విషయం. అట్లనే మా మమ్మీ మంచిగా చూసుకుంటాడు, ఎందుకంటే వీడియో మా మమ్మీ చూస్తుంది కాబట్టి లేపుతున్నా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇస్ VR15M. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ వండర్ఫుల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. వెల్ గైస్, నేను కెమెరా పెట్టుకోక చాలా రోజులు అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ అ వీక్ పైన. సో ఈరోజు డేట్ వచ్చేసి యూనో 18 డిసెంబర్ అండ్ టైమ్ ఇది అరౌండ్ 1:45 అవుతుంది. సో యా, ఈరోజు బ్లాగ్ చూద్దాము ఏమేమి ఎవరు ఎంతైతే మహానుభావులు ఎదురవుతారో ఈరోజు. సో ఆల్సో నాకు ఎందుకో యూనో ఫ్రంట్ టైర్ కొద్దిగా తేడా కొడుతుంది గైస్. ఐ డోంట్ నో, లైక్ పంక్చర్ అయిందా లేకపోతే ఏంటో కానీ కొంచెం అయితే వాబుల్ అవుతుంది. ఒక్కసారి చూపించాలి ఎలాగో. నేను ముందు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవాలి. దానికి పంచర్ షాప్ ఉండేది కదా పెట్రోల్ బంక్కి, అక్కడ చూపించాలి ఒకసారి. లేకపోతే గాలి దిగిందా ఐఎమ్ నాట్ షూర్. మొన్ననే గాలి కొట్టించాను, చూడాలి. నార్మల్ ఎయిర్ కొట్టిస్తాను కానీ అక్కడ నైట్రోజన్ ఉంటుంది, ఇక్కడ చేయించుకొచ్చేసి కానీ ఇక్కడ నార్మల్ ఎయిర్ ఉంటుంది. పెట్రోల్ బంక్లో నైట్రోజన్ ఉంటుంది. తెలీదు ఆ రోజు రాత్రి ఎక్కడ నడిపానో ఏంటో. ముందు బైక్ మీద క్యాంటా, లుక్ ఎట్ ఇట్, ఇట్స్ సో క్యూట్. ఏ బ్రీడ్ బ్రో అది? ఓ నైస్ నైస్ లుకింగ్, చాలా క్యూట్గా ఉంది. అంటే ఇవి కొంచెం సైడ్ తీసుకో. అంటే ఇది వెహికల్కి హ్యాబిచువేటెడ్ బ్రో, మీరు అట్లా పెట్టారా? అలవాటు చేశారా దీనికి? అలవాటు చేయాలా? ఓ ఏమైంది లెక్కి? అచ్చా, ఇంకోటి మీరు ఈ సేల్ చేస్తారా ఈ బ్రీడ్స్ ఏమన్నా, లేకపోతే ఒకటే తీసుకున్నారా? అర్థం కాలేదు. పడుతుంది, కిందికి దుంకుతుంది, కిందికి దూకుతుంది. ఏం చేస్తారు? ఫ్రీగా ఇచ్చేస్తారా? ఓ అచ్చా, అంటే ఇప్పుడు బ్రీడ్ చేస్తారా మీరు, లేకపోతే మీరు ఒకటే తెచ్చుకున్నారా? ఇంట్లో బ్రీడ్ చేస్తారా? నంబర్ ఇస్తారా మీరు? ఎంత వస్తుంది బ్రో మనకి ఎక్స్పెండిచర్ మంత్కి? ఓకే, చిన్నప్పుడు కూడా అంతే వస్తుందా? ఓకే, మీ నేమ్ చెప్పండి, నంబర్ చెప్పండి బ్రో. ఎక్కడ ఉంటారు బ్రో? ఇప్పుడు లైక్ సీజన్ ఏమన్నా ఉందా, లేకపోతే ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయా? నెక్స్ట్ సీజన్ ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడైతే అయిపోయింది, బ్రీడింగ్ ఇచ్చేసిన ఒక 1-2 monthsలో మళ్ళీ. అచ్చా ఓకే. ఇంకోటి ఒక బ్రీడింగ్కి ఎన్ని బేబీస్ వస్తాయి? ఒక 5-6 వస్తాయా? సరే బ్రో, నేను ఒక 1.5 monthలో కాంటాక్ట్ అవుతాను మీకు. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఛానల్ ఉంది యూట్యూబ్లో, ఇంకా ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్లో యాక్టివ్ ఉంటాను ఎక్కువ. ఈ వీడియో పెట్టుకోవచ్చు కదా, పర్లేదు కదా? తీసుకో. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. ఓకే, ఫోన్ చేస్తాను. బాయ్ బాయ్. రైట్ బ్రో. ఇట్ వాస్ క్యూట్, చాలా క్యూట్గా ఉన్నాడు. కామ్గా కూర్చొని పోతున్నాడు బండి మీద. అలవాటు చేసినట్టున్నాడు, హ్యాపీగా రైడ్ ఎంజాయ్ చేసేసి వస్తున్నాడు. నేనేం చెప్తున్నాను, దిస్ థింగ్ ఓకే, వాట్ ఫ్రంట్ వీల్ అది కొంచెం ఓబుల్ అవుతుంది, చేయించాలి.
అడిగాను ఇప్పుడు ఏమన్నా బేబీస్ ఉన్నాయా మన కిటన్వి అది క్యాట్వి అని అడిగాను. ఇప్పుడైతే ఏం లేదు, రీసెంట్గానే ఇచ్చేసిన నేను అని అన్నాడు. మళ్ళీ సీజన్ ఎప్పుడు ఉండిద్దంటే ఒక 2 monthsలో ఉండిద్ది అన్నాడు. యాక్చువల్గా మా ఇంటి కాడ స్ట్రీట్ డాగ్ ఉంటుంది అనమాట. అదేంటంటే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తాయి. సో బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్ వరకు వచ్చేస్తుంది డైరెక్ట్. డోర్స్ ఓపెన్ ఉంటాయి, డోర్స్ లేకపోతే డోర్స్ మీద స్క్రాచ్ చేస్తుంది. కానీ సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ క్యాట్ తీసుకున్నాం అనుకోండి, అది వచ్చేస్తుంది. దానికి తెలియదు కదా మేము క్యాట్ తీసుకున్నాం అనేసి. సో అది వచ్చేస్తుంది డైరెక్ట్. అలా కొద్దిగా ప్రాబ్లం అయిద్దేమో అని ఆలోచిస్తున్నాను. ఒకసారి ప్లాన్ చేయాలి, ఎందుకంటే ఒకసారి వచ్చేసింది అనుకో ఇబ్బంది అయిపోతుంది. దాని ఇంటెన్షన్స్ ఏం బ్యాడ్గా కాదు, కానీ ఏదన్నా ఇప్పుడు మేము కొంచెం కేర్ చూపిస్తున్నాం కదా దానికి. సో మాకు కొంచెం ఏదైనా క్యాట్ అనే కాదు, ఇంకేదైనా వేరే డాగ్ కానీ ఏదైనా వచ్చినా కానీ ఇవి మాదనే కాదు ఏదైనా కొద్దిగా అగ్రెసివ్ అయిపోతాయి. కొంచెం ప్రొటెక్ట్ చేద్దాం అనేసి అలా ఇంకా డిఫరెంట్ యానిమల్ చూస్తే ఇది కొంచెం ఇట్లా అయిపోతుంది అనమాట. ఒకసారి మా మమ్మీని కూడా అడగాలి. మా ఎట్లా అనుకుంటున్నా అంటే నీకు పెట్టడమే ఎక్కువ అంటుంది, అది వేరే విషయం. అట్లనే మా మమ్మీ మంచిగా చూసుకుంటాడు. ఎందుకంటే వీడియో మా మమ్మీ చూస్తుంది కాబట్టి లేపుతున్నా. ఓకే, సో ఒకసారి మా మమ్మీని అడగాలి. ఇంకో 2 months టైం ఉంది అంటున్నాడు ఎట్లాగో. దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఫ్యూయల్ కొట్టించుకోవాలి, బైక్ చెక్ చేయించాలి. మర్చిపోయి ఫ్లోలో అట్లా పోయినా అనుకో, నాకు మతి మరుపు లేని కాదు, కొంచెం ఉంది. ఫ్లోలో వెళ్ళిపోయినా అనుకో స్టంట్ అయితే పెట్రోల్ పంచర్ ఏమో ట్యూబ్లెస్ టైర్ నడిచిపోతుందేమో, కానీ పెట్రోల్ స్టంట్ అవుతుంది. కాలు ఫ్రాక్చర్ అయిందంట, ఏం చిట పని చేసిందో అది. పొజిషన్ చూడగానే అనుకున్నాను, కానీ ఇంకా తెలియనప్పుడు ఆ బ్రీడ్ని పిలిచి ఇజ్జత్ పోగొట్టుకోవడం ఎందుకని చెప్పేసి అడిగాను ఏం క్యాట్ అని. నా క్యాట్ బ్రీడ్లో తెలిసింది పరిచయం ఒకటే, పొజిషన్ బ్రిటిష్ షార్ట్ హెయిర్ ఏదో ఉండిద్ది, అది కూడా బాగుంటుంది, చాలా క్యూట్ ఉంటుంది. చాలా కామ్ అండ్ రిలాక్స్డ్ ఉంది. అదే ఈ హోమ్ బ్రీడ్స్ కదా కొంచెం అలానే ఉంటాయి. మా ఇంట్లోకి నైట్ టైంలో ఒక వైల్డ్ క్యాట్ అంటే స్ట్రీట్ క్యాట్ కూడా వస్తుంది. ఒకసారి దాని సంగతి కూడా చూడాలి. అవును బ్రో, రీసెంట్గానే స్టార్ట్ చేసా. VR15M ఇక్కడ ఉంటుంది. ఏ కాలేజ్కా? సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, ఎవ్రీ సండే ఒక వీడియో వస్తుంది. కార్లా? సరే, నాకు ఒకసారి యూట్యూబ్లో కమెంట్ చేయండి, మనం ఇన్స్టా త్రూ కాంటాక్ట్ అవుదాం. రైట్ బ్రో. రోడ్డు మీద ఉన్న బండ్లన్నీ ఎక్కించేస్తున్నారు.
గైస్ చూడండి గైస్, రోడ్డు మీద పెట్టకండి. లాస్ట్ టైం కూడా చెప్పాను ఏంటంటే షాప్ పక్కనే ఉంది కదా అనేసి 2 నిమిషాలు పెట్టేసి పోయినారు అనుకోండి, అది ట్రాఫిక్ పోలీస్ వెహికల్ మీద ఉంటుంది. మీరు రోడ్డు మీద పార్క్ చేసిన వెహికల్ అట్లా చూసుకోండి కొద్దిగా. నైట్రోజన్ ఉంది కదా, అలానే పంక్చర్ ఉందో లేదో కనుక్కోవాలి ఒకసారి. $755. అవి వియర్డ్. నేను మొన్న కూడా ఇక్కడనే పెట్రోల్ కొట్టించుకున్నా. ఈ పర్టికులర్ దాంట్లోనేమో, ఈ పర్టికులర్ డబ్బాలోనేమో 750 ఉంది డెన్సిటీ రేట్. నౌసి ఇక్కడ 755 ఉంది. నేను అడిగాను ఆ రోజు, అదేంటి భయ్యా ఇక్కడ అనేసి అడిగితే, అన్న ఇవి 2 ట్యాంక్స్ ఫిల్ చేసినాయి అన్న ఫ్యూయల్, అందుకే అట్లుంది అని అన్నాడు. ఓడి మా బంటే ఇలా కూడా ఉంటుందా అనుకున్నాను అనమాట. वो पंचर डालते क्या? बंग देना दे पंचर. वो आगे साहब भी बैठा है, आगे बैठा होगा. पेट्रोल स्मेल. ఓ మై గాడ్, ఏంట్రా నాయన ఈరోజు అన్ని క్లోజ్ కాల్స్ చాలా ఘోరంగా అవుతున్నాయి. పంచర్ చక్కర్నే. లేపి పట్టుకోవాలంట, మనతో అవుతుందా? ఎయిర్ అయితే పోతుంది అనిపించింది నాకు, టైర్ అయితే పోగలేతుంది అనేసి. చూద్దాం. లేదా అన్నా भैया नाइट्रोजन है, गाल మొత్తం తీసేసే అన్న. సెకండ్లో తీసి పడేసాడు. చెకింగ్కి 20.
32 బస్. కెమెరా 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 యూట్యూబ్లో వస్తావు కాకాను. సో లాస్ట్ వీడియో మన ఇట్లనే త్రిబుల్ రైడింగ్ ఉంటే అది కాన్వే వెళ్తుంటే భయ్యాని అడిగిన అనమాట, భయ్యా ముగ్గురు వెళ్తున్నారు కదా, ముందు కాన్వే నడుస్తుంది, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ కూడా ఉంటారు ఎందుకంటే కాన్వే ఉంది కదా, ఒక నా దాని మీదకి వచ్చేయండి, మీరు ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేస్తాను, ఒకవేళ నేను వెళ్ళే రూట్లో ఉంటే అంటే సరే అని చెప్పాడు, డ్రాప్ చేశాను అనమాట. సో ఇట్ వాస్ ఫన్. ఇలా ట్రాఫిక్ మధ్యలో నుంచి ఫిల్టర్ చేసుకుంటూ పోతే చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళు పోనీయకపోతే కొంచెం బాధ కూడా వేస్తుంది. బట్ ఇట్లా సట్ మనం వెళ్ళిపోయాం అనుకో, వాళ్ళు పోనీయకపోయినా కొంచెం గ్యాప్ తీసుకొని వెళ్ళిపోయినాం అనుకో ఇంకా మస్తు అనిపిస్తుంది. కొంచెం తేడా అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఫోన్ వస్తుంది, ఎవరు? ఆల్ రైట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చెప్పనీకి ఏం లేదు నాకు అందుకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవ్రీ సండే ఒక లాంగ్ వీడియో వస్తుంది. ప్లీజ్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ దెన్ షేర్. ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టా. నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. పోలీసు వాళ్ళు వితౌట్ హెల్మెట్ పోతున్నారు, అదే మనం పోతే వేసేస్తారు. ఏమోలే, ఆల్రైట్ దెన్. చలి చాలా ఎక్కువ ఉంది, అవసరమైతే తప్ప బయటికి రాకండి. కొంచెం కేర్ తీసుకోండి. రైడింగ్ గేర్ కాకపోయినా అట్లీస్ట్ హెల్మెట్ కొనుక్కోండి, అది కూడా మంచి హెల్మెట్ కొనుక్కోండి. మేజర్ ఇంజరీస్ నుంచి సేవ్ అవుతారు అనుకోకుండా ఏమన్నా అయితే. ఓకే, ఉంటాను గైస్ మళ్ళా. Please subscribe, whatever.